హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్గా ఉన్న డ్రెస్ విత్ శారీని నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. సో ఈ డ్రెస్ని కనుక మీరు స్టిచ్ చేసుకుంటే చాలా స్టైల్స్లో మీరైతే వేసుకోవచ్చు. సో ఎన్ని స్టైల్స్లో దీన్ని మనం వేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశానండి. సో చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ విత్ శారీని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే కింద ఫ్రిల్ వచ్చేసి మనకి ఈ శారీని అయితే స్టిచ్ చేస్తున్నారు. నేనైతే అలా కాకుండా లాంగ్ ఫ్రాక్లా స్టిచ్ చేసి దానికి నేను శారీ విధంగా కన్వర్ట్ చేసుకున్నానండి. సో ఎలా అనేది ఇప్పుడైతే మనం చూసేద్దాము. నేను మీషో నుంచి 2 శారీస్ అయితే ఆర్డర్ చేశాను. ఇలాంటి బార్డర్ ఉన్న శారీస్ అనేవి 2 తీసుకున్నానండి. సో 2 కూడా నాకు 500కి వచ్చాయి, అంటే 530 అలా అయ్యిందండి. ఈ డ్రెస్ విత్ శారీని స్టిచ్ చేసుకోవడం కోసం నేను 2 శారీస్ తీసుకున్నానండి. సో కంప్లీట్గా 2 శారీస్ అయితే నాకు అవ్వలేదు. సో మిగిలిన క్లాత్ ఏం చేశాను అనేది నేను తర్వాత చెప్తాను. సో నేను బాడీ పార్ట్ కోసం 1 మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. క్రేప్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గేర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, కాటన్ అయితే అంత బాగోదండి. సో దానికోసం నేను క్రేప్ అయితే తీసుకున్నాను 4 మీటర్స్. సో ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం తీసుకున్న లైనింగ్ పార్ట్ని తీసుకొని క్లోజ్ ఉన్న సైడ్ మనమైతే ఇక్కడ కొలత అయితే వేసుకోవాలండి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలి. సో ఇప్పుడైతే నేను కిందన మనకి ఈక్వల్గా ఉండడం కోసం కింద నేను 1/2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాడీ లెంత్ 15 ఇంచెస్ పెట్టుకున్నానండి. మనము కింద సైడ్ ఫ్రిల్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ అలాగే నెక్ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనకి 14 ఇంచెస్ అలా వస్తుంది. సో మీరు ఎక్స్ట్రాగా 1 ఇంచెస్ తీసుకొని 15 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇక్కడ నాకు నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ని మనం 4 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం కదా, డాట్స్ కోసం ఎక్స్ట్రాగా 1 మార్క్ అయితే తీసుకోండి, అంటే 1 ఇంచెస్ అయితే తీసుకొని మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మనకి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం కూడా కావాలి కదా, ఖర్చుల కోసం అయితే నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. సో మనము నడుం లూజ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ అయితే పెట్టుకుందాము. ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్లో సగం 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో ఆర్మ్ హోల్ అనేది ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. సో మీరు కావాలంటే షోల్డర్ 6.5, ఆర్మ్ హోల్ కూడా 6.5 అయితే తీసుకోవచ్చు. అంటే చెస్ట్ 34 వరకు ఉన్న వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. సో అంతకంటే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 32 ఇంచెస్ అండి బ్లౌజ్ అనేది. సో 32లో మనం 4 పార్ట్స్ కింద చేసుకోవాలి. మనకి 8 ఇంచెస్ అయితే వస్తుందండి. సో 8 ఇంచెస్ తీసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లైన్ కూడా మనము డ్రా చేసేసుకోవాలండి. ఇలా మనం అన్నిటినీ కూడా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటినీ కూడా కలిపేసుకోవాలండి. అంటే మనం నడుం దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అలాగే చెస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటినీ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక మనం ఆర్మ్ హోల్ దగ్గర కూడా రౌండ్ అనేది గీసుకోవాలండి. సో దానికోసం ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇలాంటి రౌండ్ స్కేల్ సహాయంతో మీరైతే ఇక్కడ సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ ఈ రౌండ్ స్కేల్ లేకపోయినా కూడా మీకు అక్కడ తెలుస్తుందండి. ఆ 1.5 ఇంచ్ దగ్గర నుంచి మీరు కరెక్ట్గా ఇక్కడ రౌండ్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇలాగా డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు నెక్ అనేది తీసుకుందాము. ఇక్కడ నేను నెక్ వచ్చేసి 2.75 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ కూడా నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా 6.5 ఇంచెస్ తీసుకున్నాక నెక్ కింద డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మీకు ఎక్కువగా డీప్గా ఉంది అనుకుంటే పైన ఎంతైతే తీసుకున్నారో సేమ్ అంతే తీసుకోవచ్చు. కానీ 3 ఇంచెస్ అయితే మీకు అంత డీప్ అయితే రాదండి. ఇంకా ఎక్కువగా తీసుకుంటే మీకు డీప్ అనేది వచ్చేస్తుంది. కానీ సో సేమ్ ఈ మెజర్మెంట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ దగ్గర గోలాయి దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ సర్కిల్తో మీరైతే డ్రా చేసుకోండి. సర్కిల్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. సో మనం మొత్తం కూడా డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి.
సో చూసారు కదండి, మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. సో దానికంటే ముందు మనము 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, డాట్స్ వేసుకోవడం కోసం. సో ఆ డాట్స్ దగ్గరికి మనమైతే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని అక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలి. సో ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డాట్స్ కోసం లైన్స్ ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. దీనికి మనము ఇంచెస్ అనేది 4 ఇంచెస్ దగ్గర వరకు తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే 4, 4.5 వరకు అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి 4.5 వరకు తీసుకుంటున్నాను. 4.5 తీసుకొని మార్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అటువైపు 1/2 ఇంచెస్, ఇటువైపు 1/2 ఇంచెస్ అనేది తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా తెలుస్తుందండి ఈ టక్స్ మార్క్స్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఇలాగా మనం మార్క్ చేసుకున్నాక ఈ లైన్స్ని కూడా డ్రా చేసేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ పైన మనము బ్యాక్ పార్ట్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే దీనిపైన మనం పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉంది లేనిది అనేది. సో మనకి షోల్డర్ 6 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ అలాగే ఆర్మోల్ కూడా 6 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. సేమ్ అలానే మళ్ళీ గీసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర 6.5 దగ్గర మార్క్ చేసుకొని చెస్ట్ దగ్గర మనం తీసుకున్నాం కదండి ఎక్స్ట్రా మార్క్ అనేది. సో అక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది లోపలికి మనము చంక దగ్గర అయితే మనం లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక లోపల సైడ్ మనమైతే సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నెక్ దగ్గర 2.75 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే డీప్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ 6.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ కింద డీప్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ ఎలా తీసుకున్నానో బ్యాక్ ఎలా తీసుకున్నానో ఫ్రంట్ కూడా సేమ్ అలానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రౌండ్ స్కేల్ సహాయంతో మనము సర్కిల్ అనేది గీసేసుకోవాలి. సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను కిందకు అంటే ఇది నేను ప్రిన్స్ కట్లో కుట్టాలనుకుంటున్నానండి. సో దానికోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కింద సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అటువైపు 1/2 ఇంచెస్, ఇటువైపు 1/2 ఇంచెస్ ఆ గీతకైతే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసేసుకున్నాక మన రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ రౌండ్ స్కేల్ సహాయంతో మనం చంక భాగం ఉంది కదండి అక్కడికి అంటే ఆర్మ్ హోల్ దగ్గరికి కరెక్ట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గరికి మీరు చేతితోనే లైన్ అనేది గీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇది కట్ చేసేసుకున్నాక మనకి క్లాత్ అనేది తక్కువైపోతుందండి. దానికోసం ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు క్లాత్ అనేది కావాలి. దానికోసం మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవడం కోసం నేను 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాక క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకుండా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడు ఇది మొత్తం కట్ చేసేసుకున్నాక జాయింట్ చేసుకుంటాం కదా, ఆ జాయింట్లోనే మనకి ఒక 1/2 ఇంచెస్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది. సో మీకు పర్ఫెక్ట్గా రాదండి బ్లౌజ్ అనేది. సో చూసుకొని మర్చిపోకుండా ఎక్స్ట్రాగా ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్ అనేది. మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే కట్ చేసేసుకున్నాను. మనకి ఇలాగ ప్రిన్స్ కట్ మోడల్ అయితే వస్తుందండి. ఇలా ప్రిన్స్ కట్ మోడల్లో మీరు గౌన్ స్టిచ్ చేసుకోవడం వల్ల సో చాలా లుక్గా కనిపిస్తుంది. సో ఇలా మనము కట్ చేసేసుకున్నాక మనకి మార్క్ తీసుకున్నాం కదండి 4.5 ఇంచెస్ దగ్గర, అక్కడ మీరు టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఆ 2 టక్స్ కూడా ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడు.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఖర్చులు తీసుకున్న సైడు మనము ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి పైకి. ఇలా మార్క్ చేసుకున్నాక క్రాస్గా అయితే ఇలా లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఈ పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు బాడీ పార్ట్ దగ్గర సో చాలా ఫినిషింగ్ బాగుంటుందండి నడుం దగ్గర. సో దానికోసం అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు కట్ చేసుకోకుండా అలా ఫ్రిల్స్ పెట్టుకున్నా పర్వాలేదు. సో నీట్గా ఫినిషింగ్ రావాలంటే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా సేమ్ అంతే అండి. 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనము టక్స్ తీసుకున్నాం కదా, టక్స్ దగ్గర లైన్ ఉంది కదండి, ఆ లైన్ వరకు కూడా మనం అయితే లైన్ గీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అక్కడికి ఇలాగ క్రాస్గా లైన్ గీసుకొని ఇది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకొని చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది అంటే మీరు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాల్సిన లేదు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను కట్ చేసుకున్న మెజర్మెంట్స్తో. సో మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. దానికంటే ముందు ఈ క్లాత్ మనము ఆల్రెడీ శారీ ఉంది కదా, ఆ శారీ మీద పెట్టుకొని అయితే కట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను శారీలో ఫ్రంట్ పార్ట్ కోసం 2 మీటర్స్, బాటమ్ కోసం, నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కోసం 2 మీటర్స్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ లైనింగ్ కూడా అంతే అండి. 2 మీటర్స్ ఫ్రంట్ పార్ట్ కోసం, 2 మీటర్ బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం డ్రా చేసుకున్న నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోలేదు కదండి. ఇప్పుడైతే ఆ నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాక దీన్ని పడేయకూడదండి. దీన్ని బేస్ చేసుకొని మనము మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి. సో అది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీరు నెక్ అనేది కట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని క్లోజ్ సైడ్ అనేది మీ సైడ్ ఉండేలా చూసుకోండి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండేలా చూసుకొని మనం కట్ చేసుకున్న నెక్ పార్ట్ అనేది దీనిపైన అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక సేమ్ యాస్టీస్గా దీన్ని మనమైతే చాక్తో అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నాక ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది తీసుకుంటూ ఈ నెక్ చుట్టూ కూడా 1 ఇంచెస్ అనేది తీసుకుంటూ మనమైతే లైన్ అనేది సేమ్ గీసుకోవాలండి. నెక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకుంటూ కూడా మనం గీసుకోవాలి చాక్తో. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. సో ఇలా మనము డ్రా చేసేసుకున్నాక సేమ్ ఇలానే మనం నెక్ అయితే ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలండి. సో మనకి బ్యాక్ సైడ్ మెడపట్టి అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఫ్రంట్ సైడ్ మెడపట్టి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. క్లోజ్ అనేది మీ సైడ్ ఉండేలా చూసుకోండి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండేటట్టుగా చూసుకోండి. సో అలా పెట్టుకుంటేనే మనకి మెడపట్టి అనేది ఈజీగా వస్తుంది, మీకు తెలుస్తుంది కూడా మెడపట్టి అనేది. ఇలా మెడపట్టి పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఫినిషింగ్. సో మేము మెడపట్టి పెట్టుకొని కట్ చేసుకోలేము అనుకుంటే మీరు మనము కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదండి, లైనింగ్ క్లాత్ వేసుకొని దానిపైన మనము ఒరిజినల్ క్లాత్ అదే ఏదైతే మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో డ్రెస్ క్లాత్ అనేది పెట్టుకొని, అంటే ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ దానిపైన వేసుకొని పట్టీ దగ్గర స్టిచ్ చేసుకొని మీరు రివర్స్ చేసుకొని మళ్ళీ దానిపైన స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది, ఇలా మెడపెట్టి పెట్టుకోకుండా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను స్టిచ్ చేసేటప్పుడు చెప్తానండి మళ్ళీని. మనం ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మెడపట్టీలు అనేది కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ శారీ ఉంది కదా, శారీ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని మనం కట్ చేసేసుకోవాలండి. ఈ శారీ అనేది చాలా జారిపోతూ ఉంటుందండి, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అయితే అవుతుందండి. నేనైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను స్టిచ్ చేసేటప్పుడు. ఈ శారీ కాకుండా వేరే శారీ తీసుకుంటే బాగుండు అని అనిపించిందండి. సో ఫైనల్గా అయితే ఏదోలాగా కష్టపడి అయితే స్టిచ్ చేసేసాను. సో మీరు దానికి ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా మీరు పిన్స్ అనేవి పెట్టుకొని కట్ చేసుకోండి. నేను పిన్స్ పెట్టుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసినా కూడా నాకు చాలా కష్టమైందండి ఈ శారీని మనం తీసుకొని స్టిచ్ చేసేటప్పటికి. సో చాలా
ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. సో ఫైనల్గా అయితే స్టిచ్ చేసేసానండి. నాకైతే కష్టం అనిపించింది. మీరు శారీ అనేది చూసుకొని తీసుకోండి. మీకు టైలరింగ్ మీద బాగా గ్రిప్ ఉంటే పర్వాలేదు, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా నేను మొత్తం కూడా శారీ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసేసుకున్నాను, లైనింగ్ క్లాత్ అనేది. ఫైనల్గా ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ మిగిలిన క్లాత్ని, లైనింగ్ క్లాత్ని 4 మడతల కింద వేసుకున్నానండి. కింద హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అలాగే హ్యాండ్స్ పై పార్ట్ కింద దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, నెక్స్ట్ అలాగే 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం పైనుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ మనం లైన్స్ అనేది గీసుకోవాలి. అంటే 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ మనం హ్యాండ్స్ లూజ్ తీసుకున్నాం కదా, అక్కడికైతే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను 1.5 ఇంచ్ అయితే తీసుకొని ఈ లైన్స్ కూడా డ్రా చేసేసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాక మనం ఆల్రెడీ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే గీసుకోండి. నెక్స్ట్ అలాగే 2 ఇంచెస్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మీరు హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోండి. హ్యాండ్స్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో సేమ్ అలా డ్రా చేసుకోండి. మీకు తెలుస్తుంది అక్కడ హ్యాండ్స్ని మనం ఎలా డ్రా చేసుకోవాలి అనేది. వంకే వచ్చే విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు దీన్ని కూడా మనము శారీ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పై పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బార్డర్ ఉంది కదండి, పెద్ద బార్డరు, శారీలో పెద్ద బార్డర్ని అయితే యూజ్ చేసుకొని హ్యాండ్స్ వేసుకుంటున్నాను. సో దీనిపైన పెట్టుకొని మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోగా మనకి ఇంకా క్లాత్ అయితే మిగులుతుందండి. నాకు శారీలో ఎంత క్లాత్ మిగిలింది, ఈ 2 శారీస్లో మిగిలిన క్లాత్తో నేను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే పోస్ట్ చేస్తాను. సో ఈ పార్ట్లో నేను మాత్రం కటింగ్ వీడియో మాత్రమే పెట్టానండి. స్టిచ్చింగ్ వీడియో అనేది పార్ట్ 2లో పెడతాను. సో మీకు 2 కూడా పెడితే, నాకు ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడితే చాలా లెందీ అయిపోతుందండి వీడియో. సో స్టోరేజ్ కూడా లేదు. సో దానికోసం నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే పెడుతున్నానండి. సో కటింగ్ వీడియో అయితే ఈ పార్ట్లో పెడుతున్నాను, స్టిచ్చింగ్ వీడియో వేరొక పార్ట్లో అయితే పెడతానండి. సో నాకైతే పెద్దగా స్టిచ్చింగ్ అయితే రాదండి, వచ్చిన విధంగా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో నాకు స్టిచ్చింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నా బ్లౌజెస్ కానీ, నా ఫ్రాక్స్ కానీ ఏవైనా కూడా నేను స్టిచ్ చేసుకుంటాను. సో నాకు తెలిసిన దాంట్లో మీకైతే కొంచెం చెప్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అయ్యిందండి. నేను చాలా ఫ్రాక్స్, చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఎప్పుడు కూడా నాకు ఇలా అవ్వలేదు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే నేను స్టిచ్ చేసేసేదాన్ని అండి. ఎప్పుడు కూడా నేను స్టిచ్ చేసి వాటిని మళ్ళీ విప్పి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఎప్పుడూ చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే ఈ ఫ్రాక్ అయితే నేను చేశాను. సో చేసినా కూడా 2 టైమ్స్ అయితే కుట్టి మళ్ళీ 2 టైమ్స్ నేను స్టిచెస్ అయితే విప్పి మళ్ళీ ఫైనల్గా అయితే నేను ఈ గౌన్ అయితే స్టిచ్ చేశానండి. సో ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూసాక నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో లాస్ట్కి అయితే నేను సాధించాననే అనుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి, బాగా స్టిచ్ చేశానా లేదా అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. Please subscribe my channel. Thanks for watching. Bye bye guys.